ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసినట్లయితే 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా తప్పకుండా 12 రాశుల వారు కూడా సాధారణంగా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభించేవారు కొందరు, అదేవిధంగా వ్యక్తిగత దైవాన్నే ప్రార్థిస్తూ వారికి సంబంధించిన దేవాలయ సందర్శన చేసేవారు కూడా ఉంటారు. దాంతోపాటుగా మీకు అవకాశము, ఆసక్తి అన్నీ అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు లక్ష్మీనారాయణలకు సంబంధించిన శ్లోకాలు కానీ, అలాగే ఈ యొక్క నారాయణుడికి సంబంధించిన అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చాలా 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 మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే గోవిందనామాలు, అలాగే ఈ యొక్క నవగ్రహాలకు సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చక్కటి ఫలితాలు ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఈ రకమైన పూజా కార్యక్రమాలు ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి పూజా కార్యక్రమాలు, అలాగే అవకాశం ఉన్నట్లయితే బయట దేవాలయ సందర్శన కూడా వెంకటేశ్వర స్వామిది కానీ నవగ్రహ దేవాలయం కానీ సందర్శించడం కూడా చాలా చక్కటి ఫలితం ఇస్తుందని మనం అనుకోవాలి. అలాగే ఇప్పటిదాకా చెప్పుకునే రాశి ఫలితాలన్నీ కూడా అన్నీ కూడా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ఎప్పుడైనా సరే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు అంతర్దశలు చాలా వరకు అనుకూలంగా కనుక ఉన్నట్లయితే ఈ గోచారరీత్యా చెప్పే ఫలితాలు, ప్రతిరోజు చెప్పే ఫలితాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నా వాటిని అధిగమించడం చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా నడిచే దశలు అంతర్దశలతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు దినఫలాల్లో ఏదైనా చిన్నపాటి సమస్యలు కానీ ఆటంకాలు కానీ ఎదురవుతున్నట్టుగా కనబడినప్పుడు తప్పనిసరిగా దానికి సంబంధించిన ఆ రోజు శ్లోకాలు కానీ, లేకపోతే ఆ రోజు తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో కానీ, అలాగే ఆ దేవాలయ సందర్శన కానీ ఏది మీకు అనుకూలంగా ఉంటుంది భక్తి శ్రద్ధలతో చేసుకోవడం బట్టి ఆ చిన్నపాటి సమస్యల్ని అధిగమించడం సులభంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.